కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనకు మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి అత్యద్భుతంగా ఉందండి. ఈ గురుడు మిథున జన్మం రాశిలోకి వచ్చేసాడు. అందువల్ల అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా మనకి ఆరోగ్యంలో స్వీట్లు మీరు తినకూడదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము ఇది కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే అక్టోబర్ 18 దాటిన తర్వాత మనకి డిసెంబర్ 5వ తేదీ వరకు మనకి ఈ యొక్క ధన ఆదాయం అనేటటువంటిది మిథున రాశి వారికి బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎప్పుడు కూడా పార్టీలు, విందు కార్యక్రమాల్లో బిజీగా ఉండేటటువంటి మిథున రాశి వారు మరి ఇప్పుడు చక్కగా ఆశ్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత బంధుమిత్రులందరితో కూడా, స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్ళి టూర్లు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ వస్తాయి. మీ పిల్లలకి సంబంధించి మంచి మంచి మార్కులు అత్యధికంగా, మరి ఎంపీసీలో వెయ్యాలా, బైపీసీలో వెయ్యాలా అని మేము భర్త ఏమో బైపీసీ అంటాడు, మీరేమో ఎంపీసీ అంటారు. మీకేమో డబ్బులు ఆశ ఎక్కువ. డబ్బులు ఏమంటే లాంగ్ టర్మ్లో బాగుంటుందండి. డబ్బులు ఇంజనీర్ల కంటే డాక్టర్లకు బాగా వస్తుంది. వాళ్ళు పడే పాటలు తెలియదు కదా మన వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా మీరు పాపం ఆ పిల్లలు చదివేది వాళ్ళ కెపాసిటీని బట్టి మీరు వేయాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ తర్జన భర్జనలతో మీరు చాలా బిజీగా ఉంటారు. అసలే మీకు స్నేహితులు ఎక్కువ మిథున రాశి వారికి. వద్దంటే ఫ్రెండ్స్.
మరి ఫోన్ చేస్తారు మాట్లాడాలని. ఫోన్ చేసే లోపల ఈ లోపల మీ ఫ్రెండ్స్ పొలవమని ఫోన్లు వస్తాయి. మా ఆయన మాట్లాడుతున్నాడు ఉండండి, మా ఆవిడ మాట్లాడుతుంది ఉండండి అని వెళ్ళిపోతారు. ఈ ఫోన్ ఎత్తుకున్నోడు పాపం పిచ్చోళ్ళకి ఇలా చూస్తూ ఉంటాడు, మళ్ళీ మీరు చేస్తారని. కాబట్టి ఎంత బిజీగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఉంటారు. బంగారాలు తెగ కొనేస్తారు, ఆస్తులు తెగబెట్టేస్తారు. భర్తని ఎక్కడ ఆడపడుచులకు ఇచ్చేస్తాడో భర్త, ఎక్కడ అత్తగారికి పెట్టేస్తాడో అని భర్త చేత బలవంతానేకంగా స్థలాలు కొనిపించేస్తారు, ఇళ్ళు కొనిపించేస్తారు. ఎంతసేపు డబ్బు 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 అనిపోయి డబ్బు పిచ్చి పట్టేసుకుంటుంది అనమాట. మీ అందరికీ కూడా కాస్త అన్నాలు తినడం అనేసి మరి డబ్బుల మీద ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారు అలా చేయకుండా జాగ్రత్తగా ఆరోగ్యాలు చూసుకోండి అమ్మా. ఎంత డబ్బు ఉన్నా సరే కాలు చేతులు కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఏం చేసుకుంటారు చెప్పండి? కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఆర్థరైటిస్. ఇప్పుడు గుజరాత్లో పాపం చూడండి మీరు, గుజరాత్లో ఎలా నడుస్తారు, వాళ్ళకి అందరికీ మోకాళ్ళ నొప్పులే. ఆ టైపులో మీకు కాల్షియం డెఫిషియన్సీలో ఫుడ్కు సరిగ్గా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినాలి. అండ్ ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా మరి ఈ కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. తలుపు కూడా పట్టనంత లావు అయిపోతారు. అబ్బే లావు అవ్వకూడదు, మేము కరీనా కపూర్లుగా 0 సైజులో ఉండాలని చెప్పేసి మీరంతా జిమ్లకు వెళ్తూ వస్తున్నారు. అయితే మీరు ఎన్ని జిమ్లకు వెళ్ళినా వెళ్ళండి, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అనమాట. 2 తలుపులు పట్టే అంత లావు అయిపోతారు మీరు. ఆ తర్వాత మరి నడక కూడా రోగాలు, అందరికీ అన్ని రోగాలు వస్తాయి. హార్ట్ అటాక్లో ఈ వ్యాధులు ఆ వ్యాధులు వస్తాయి. కానీ ఈ యొక్క మిథున రాశి వారికి మాత్రం గుజరాత్ స్టైల్ వాకింగ్ వస్తుంది అనమాట. అంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇంజక్షన్ అవన్నీ వేసుకొని మనకి ఆర్థరైటిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఎక్కువగా మీరు చాలామంది పిసినారి పనులు చేసేస్తున్నారు. తింటే డబ్బులు అయిపోతాయి అన్నట్టు ఇలా చేయకూడదు. అలాగే ఫ్రెండ్స్ పిలుస్తున్నారని చెప్పేసి అవతల వాళ్ళు భోజనాలకి తెగలిపోతున్నారు. మొత్తం మీ పూర్వజన్మ పుణ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది ఎవరన్నా భోజనం పెడుతున్నారని వెళితే. కాబట్టి వెళ్ళొద్దు. ఇవన్నీ శాస్త్రాలు చెప్పే విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి మిథున రాశి వారు పిసినారితనాన్ని వదిలేసి చక్కగా పేదవాళ్ళకి సేవ చేయండి, అనాథ పిల్లలకి సేవ చేయండి, వికలాంగులకు సేవ చేయండి, సాధు సత్పురుషులకి మీరు డొనేషన్స్ అధికంగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. పిసినారితనం చేయకూడదు. ఈ విధంగా బంధుమిత్రుల్లో వినోద కార్యక్రమాలలో చాలా బిజీగా ఉంటారు. మరి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క కేతువు మనకి బ్రహ్మాండంగా ఉండడం వలన సింహరాశిలో మీరంతా కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనలు చేస్తారు. మీ భర్తలు అక్కడ వేరే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మిథున రాశి వారంతా కూడా విదేశాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. వెళ్ళడం రావడం అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు చక్కగా ఈ ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఇలా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో, ఇన్కమ్ ట్యాక్స్లో మీకు లంచాలు రావడానికి, ఆమ్యామ్యాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయపు వనరులు బాగా పెరుగుతాయి. అండ్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు 2, 3 ఇక ఎక్స్ట్రా ఉద్యోగాలు చేయడానికి, ఎక్స్ట్రా ఆదాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కింద రెమెడీస్ అన్నీ కూడా పాటించుకోండి నేను చెప్పినవి. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి. నిమ్మకాయ ఇది రెండోది. ఇక మూడోది మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు. ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత
ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.